You know, if you come to proper pure cricketing analysis, if I have to say, ఆ టీంలో ఎవ్రీబడి వాంట్స్ టు బి విరాట్ కోహ్లీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ విరాట్ కోహ్లీ. రైట్. ఎవ్రీ ఇండియన్ క్రికెటర్ హూ గోస్ దేర్, అంటే ఎవడైనా ఆ టీంలోకి వెళ్తే నేను విరాట్ కోహ్లీ లాగా అవుతా. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బియర్డ్ అట్లనే అవుతుంది, హెయిర్ స్టైల్ అట్లనే అవుతుంది, బట్టలు అట్లనే వేసుకుంటారు, స్టైల్ అట్లనే ఉంటుంది. మళ్ళీ అది కాకుండా ఏమన్నా అంటే సిక్స్ ప్యాక్ షర్ట్ అట్లనే ఉంటారు. అరే మీరు అవన్నీ ఓకే, వాడు చేస్తున్న బ్యాటింగ్ చేయగలరా, వాడికి ఉన్న ప్యాషన్ మీ దగ్గర ఉందా, అవి తెలుసుకోండి కదా, అవి చేయండి ఫస్ట్, ఇవన్నీ కాదు. ఇది డిఫరెంట్ అనాలిసిస్. ప్రాబ్లం విరాట్ కోహ్లీ కాదు, ఇది ఏంటంటే కావాలని రాస్తారు అనమాట. ఇప్పుడు కూడా రాస్తారు విరాట్ కోహ్లీ ఇది అన్నారు, రాసుకోలే. నాకేం ఇందాక చెప్పా కదా, మీరు ఏదనుకుంటే నాకేం బల్ప్ అనుకుంటే బల్పే. సో ప్రాబ్లం అది వాళ్ళ టీంలో. ఏంటంటే ఇండియన్ క్రికెటర్స్ ఆ టీంలోకి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీని ఎమ్యులేట్ చేయడం అనేది నాట్ ఈజీ. ఇప్పుడు సిఎస్కేలో ధోనిని ఎవరు ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేయరు కదా, ఆయన కూడా ఎప్పుడు అడగడు. ఇప్పుడు ఆయన ఎవరు ఎమ్యులేట్ చేయగలరు? ఆయన చేసేది ఆయన చేస్తారు, విరాట్ కోహ్లీ చేసేది చేస్తారు. మీరేం చేస్తున్నారు రా బాబు, మీరు చేయండి. సో అది అక్కడ ఉన్న ప్రాబ్లం, దాని తప్ప ఇంకేం లేదు. ఇంకా కొద్దిగా లక్ బిగ్ ఫ్యాక్టర్. ఇంకోటి ఆ గ్రౌండ్ మరీ చిన్నది. ఈ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, వీళ్ళు ఎప్పుడైతే ఆ మంచి వికెట్లో చిన్న గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, హోమ్ గ్రౌండ్, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు స్పెషల్లీ స్లో వికెట్స్ పైన అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్రౌండ్ సైజ్ కూడా ఎక్కువ. మీరు